హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కన్స్యూమర్. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? ఎంత బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను జీరో నెక్ బ్లౌజ్, హై నెక్ జీరో నెక్, అలాగే కాలర్ నెక్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. చాలా స్టైలిష్గా బ్లౌజ్లో వేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది అఫిషియల్ లుక్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కూడా పోట్లీ బటన్స్ వస్తాయి. ఫ్రంట్ చాలా అఫిషియల్గా ఉంటుందండి బ్లౌజ్. ఇది ఇలా పోట్లీ బటన్స్ వస్తాయి ఫ్రంట్. అలాగే ఇక్కడ మళ్ళీ హుక్స్లు వస్తాయి అన్నమాట. ఇక్కడ మామూలుగా బ్లౌజ్కి ఎలా హుక్స్లు వస్తాయో అలాగా పైకి మాత్రం మనకు కనిపించే దగ్గర మాత్రం ఈ పోట్లీ బటన్స్ అనేది వస్తాయి. ఓకే, ఈ బ్లౌజ్ కటింగ్ చూసేద్దామా. ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చి నేను లైనింగ్ వేయట్లేదు. మెయిన్ క్లాత్, జస్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవటమే. మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు హ్యాండ్స్ ఎలాగనేది చూపిస్తాను, ఎందుకంటే హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు దీనికి. ఓకేనండి, ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకుందాం. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూసి హైప్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో ఫస్ట్ పెట్టగానే మీకు రీచ్ అవుతుంది. ఇలా ఉంటుందండి మీటర్ క్లాత్. ఇది కడిపేసి ఆరబెట్టి ఐరన్ చేశాను. ఇది మన ఎదురు ఉండాలి. 2 కోర ఇంచులు కూడా ఈ జాయింట్ ఏదైతే ఉందో అది మన వైపు ఉండాలి. అప్పుడు ఇలాంటి ఎల్స్కేల్ యూజ్ చేస్తే మనకి చాలా ఈజీగా క్రాస్ అనేది తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి మీరు కుట్టుకోగలుగుతారు. ఓకేనండి, అలా క్రాస్ తీసేసుకున్న తర్వాత ఆ పట్టీ కోసం 1.5 ఇంచు ఇక్కడ మార్క్ చేస్తున్నాం. ఓకేనండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఒక లైన్, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది పట్టీ కోసం అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది బ్లౌజు కాదంటే వాళ్ళకి డ్రెస్సు, పంజాబీ డ్రెస్ మీద ఇక్కడ మనకి పైన బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా అక్కడ వరకు, కిందేమో అంబ్రెలా టైప్లో వస్తుంది అనమాట. వాళ్ళకి బాగా సెట్ అయ్యి ఇది బ్లౌజ్ కుట్టించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కట్ చేసి ఈ ప్రకారం బ్లౌజ్ కుట్టాలని ఇచ్చారు నాకు. సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ అనేది వస్తుంది. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మనం బ్యాక్ కట్ చేస్తున్నాం కదా, ఈ నెక్క నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా షోల్డరు, నెక్ బ్యాక్ పార్ట్ వచ్చేలాగా ఇలా పెట్టేసి, ఇది పొడవు ఎంత ఉందో చూద్దాం. ఇది వచ్చి 14 ఇంచులు ఉంది. యాక్చువల్గా 14 ఇంచులు సరిపోతుంది. 1/4 ఇంచు పైకి పెట్టుకోవాలి. నెక్ వేసేటప్పటికి క్లాత్ కావాలి కదా, మళ్ళీ కిందకి దిగుతుంది అనమాట. ఇక్కడ 1/4 ఇంచు పెట్టుకోవాలి. అలాగే నెక్ కూడా ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ. అలాగే షోల్డర్ కూడా ఎంత ఉందో అంత ఎలా ఉందో ఇది. ఇక్కడ మనం హై నెక్లకి ఎప్పుడు కూడా ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయినా తగ్గించుకోవాలి. షోల్డర్ దగ్గర తగ్గించుకొని నెక్ దగ్గర మామూలుగా ఉంచుకోవాలి. ఇది సేమ్ కటింగ్ కూడా అలాగే ఉందండి, చూసారా? అది రాసుకుంది. అలాగే మనం మార్క్ చేసుకోవాలి. దీనికి ఇంకా మళ్ళీ మనం మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఖర్చు, ఇది అసలు ఇక్కడికి ఉంది కదా, 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం. ఓకే, ఎలా ఉందో అలాగే మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి కరెక్ట్గా. నెక్కకు వచ్చి 1/4 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ షోల్డరు నెక్ ఎంత ఉందో ఆ చంక దింపు కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇది 8 ఇంచులు ఉందండి, సేమ్ ఇది 8 ఇంచులు ఉంటుంది. చూసారు కదా, ఇది సేమ్. ఇది ఇప్పుడు మనం నెక్ మామూలుగా మనం కొలతల ప్రకారం స్టిచ్ చేస్తే నెక్ అలాగే షోల్డరు హై నెక్కలకి కానీ, జీరో నెక్కలకి కానీ, కాలర్ నెక్కలకి కానీ, ఏదైనా బోట్ నెక్ కానీ 7 ఇంచెస్ 8 ఇంచెస్ వరకు పెట్టుకోవాలండి. అదే మనం నెక్కకి షోల్డర్కి ఎంత పెట్టామో అదే చంకదింపుకి తీసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనం కొలతల ప్రకారం లేకపోయినా సేమ్ ఆది బ్లౌజ్తో మనం కట్ చేసినప్పుడు సేమ్ అదే ఉంటుంది. అది మీకు చూపించడం గురించి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా
ఇప్పుడు వచ్చి కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకుంటే ఇక్కడ ఒక ఇంచే మనం లోతు అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇది ఎందుకు తీసానంటే ఇక్కడ మా కుచ్చులు మడతలు రాకుండా కొంచెం ఒక పావించు పక్కకి తీసుకొని మనం లైన్ సెట్ చేసుకుంటే ఈ కుచ్చులు మడతలు అలా రాకుండా చక్కగా పట్టి ఉంటుంది వెనకాల చేతి దగ్గర. ఓకేనండి, ఇది ఇలా రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీనికి ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు డాట్స్కి, 2 ఇంచులు ఖర్చుకి ఇలా అలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేది పెట్టేసుకోవాలి. తీసుకున్న బ్యాక్ని బట్టి ఫ్రంట్ అనేది తీసుకోవాలి. ఇది కూడా క్రాస్ అనేది పెట్టుకోకూడదండి. మనం మోడల్ బ్లౌజ్ ఏది కుట్టినా సరే క్రాస్ ఉండకూడదు, స్ట్రైట్ తీసుకోవాలి. ఇది స్ట్రైట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా షోల్డరు, చంకదింపు ఇలా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, ఇది నెక్ ఇక్కడ వరకు ఉంది. ఇలా పెట్టేసుకుని కదా, ఇలా కొద్దిగా పైకి మన కాలర్ కలుపుకోవడానికి పైకి ఉండాలి కదా, ఇక్కడ వరకు పెట్టుకుని ఎంతవరకు ఉన్నా అంతవరకు తీసేసుకోవాలి. దీనికి షేప్ పట్టీలు ఏమి ఉండవు, మనకు జస్ట్ మనకి ఫోల్డ్ చేసేసుకోవటమే. ఆ విధంగా ఇది ప్రిన్సెస్ కటింగ్ ఉందండి, ఎదుర చూపిస్తాను. మనం వెనకాల పట్టీ పెట్టాం కదా, సేమ్ అంతే పట్టీ మనం పెట్టేసుకుంటే ఎదురు కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే ప్రిన్సెస్ కట్ కూడా ఎంతవరకు వచ్చింది అనేది ఒక మార్క్ చేసుకుంటే మనకి ఒక ఐడియా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది తీసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇలాగా మనం ఫస్ట్ ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సేమ్ బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకటే ఉంటుంది. మీకు ఏంటంటే పట్టీ యాడ్ చేసుకోవడం కోసం. ఓకే, ఇలా కొంచెం ఇక్కడ ఒక పట్టీ కోసం మనం 1/2 ఇంచు 1.5 ఇంచు తీసాం కదా బ్యాక్, సేమ్ అదే మనం కట్ట దగ్గర తీసాం. ఇది కింద ఒక 1.5 సేమ్ అది ఎలా ఉందో అలాగే తీసేసుకుంటే చూడండి, ఇలా పట్టీ షేప్ పట్టీలు అనేది ఉండదు, వెనక ముందు కూడా పట్టీ అనేది తిప్పేసుకోవాలి మనం. ఓకే, ఇలా ప్రిన్సెస్ కట్ ఇలా ఇది వచ్చి ఇలా కలిపేసుకోవాలి. చూస్తారు కదా, ప్రిన్సెస్ కట్ అనేది మనం ఇలా కలుపుకోవాలి. మనకి కొలతలు మాత్రం ఏం అవసరం లేదండి, బ్లౌజ్ ఎలా ఉందో అలానే కట్ చేసేసాము. అలాగే కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి అన్నమాట, మధ్యలోకి ఇలాగా. ఓకే, నెక్ అనేది ఇక్కడికి తీసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా నెక్ అనేది తీసుకోవాలి. ఇది అసలు తీసుకున్నాము, ఇలా వస్తుంది. ఇక్కడ మనం లోతు అనేది మర్చిపోయాము, లోతు కూడా కంపల్సరీ ఉండాలి కదా. లోతు అనేది లోతు 1/2 ఇంచ్ లోతు కంపల్సరీ ఏ బ్లౌజ్
చూస్తారు కదా, ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. అంటే మనం ఈ ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు ఇది కట్ చేయకుండా కుడతానండి. చాలా ఈజీ ప్రిన్సెస్ కట్ అనమాట. ఇది కట్ చేయకుండా మనం ఇది ఇక్కడి నుంచి ఇలా మధ్యలోంచి సెపరేట్ చేయకుండా నీట్గా ఈజీగా కుట్టే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి ఇది. చూడండి, ఇది ఇలా మధ్యలో మనం కొంచెం అంతా ఒక 2 ఇంచులైనా ఉండాలి. ఇది గ్యాప్ 2 ఇంచులు లేదు, ఇది 2 ఇంచులు పెడుతున్నాను నేను. ఇది ఇలా ఉంది కదండి. ఇక్కడి నుంచి నేను స్ట్రైట్ లాగా ఇది పాయింట్ అనేది ఇక్కడికి రావాలి కదా. ఇక్కడి నుంచి మనం ఈ సెంటర్లో చూసుకొని బాగా స్టిచ్ అనేది వేసేసుకుంటాం. ఈ సెంటర్లోకి ఇలా మధ్యలోకి స్టిచ్ ఇలా వేసేసుకున్న తర్వాత అప్పుడు దీని నుంచి మళ్ళీ దీన్ని ఇలా కలిపేసుకోవటం. అది ఈజీగా నేను మన వీడియోస్లో చాలా ఉన్నాయండి. ప్రిన్సెస్ కట్ నేను చూపించినప్పుడు కట్ చేయకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది. అలాగే కటింగ్లో కూడా ఇలా మార్క్ చేసేసుకొని పెట్టుకోవాలంటే ఇటువైపు అటువైపు, అంతకు మించి కట్ చేయకూడదు. చాలా ఈజీ ప్రిన్సెస్ కట్ అండి ఇది. సేమ్ మనం కట్ చేస్తే ఎంత ఫిట్టింగ్ ఉంటుందో సేమ్ అదే ఫిట్టింగ్ ఉంటుంది. ఫిట్టింగ్లో ఏమాత్రం తేడా ఉండదు. ఇలా ట్యాప్ చేసుకొని ఇటువైపు కూడా పడుతుంది కదా, ఇటువైపు కూడా మార్క్ చేసేస్తాం. పాయింట్ అనేది ఇక్కడ పెట్టాము, ఇది అలా ఇలా చూసారు కదా. ఈ విధంగా గ్యాప్ వచ్చి 3.5 ఇంచులు ఉంటుంది. ఏ ప్రిన్సెస్ కట్ అయినా 3, 4 అలా పెట్టుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మీకు ఇది ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు. మధ్యలో ఓకే, ఇలా మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. దీంతో మెయిన్ క్లాత్ అంటే హ్యాండ్స్ పొడవు వచ్చి మనకి ఫ్రంట్ ఉక్సుల పట్టీకి రింగుల పట్టీకి కావాలి కదా. అలాగే కాలర్ కూడా తీసుకోవాలి. క్యాన్వాస్ వేస్తానండి కాలర్కి. స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. కటింగ్ అయితే అయిపోయింది. మెయిన్ క్లాత్లో ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ తీసేసుకుందాం. పైకి ఏది లోపలికి ఏది ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇది పైకి మనకి ఇది మెయిన్ వైపు వస్తుంది, ఇది లోపలికి. ఈ హ్యాండ్స్కి అనేది ఇలా ఒక ఫోల్డింగ్ అయింది కదా, ఇది ఇంకొక ఫోల్డింగ్. 4 లైన్లు వస్తాయి. ఇంకొక 11.5 ఇంచులు హ్యాండ్స్ అనేది రావాలన్నారు. ఇది 11.5 ఇంచులకి కరెక్ట్గా ఇక్కడికి. అలాగే ఖర్చుతోటి 11.5 ఇంచులు ఖర్చుతోటి పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎంత ఉంది? ఇంచుమించు 2 ఇంచులు తగ్గిందండి. సేమ్ అదే 2 ఇంచులు ఇక్కడ తగ్గించేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఇలాగా తగ్గించాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని మనకి ఎంత కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇంత చిన్న ఫోల్డింగ్ వేస్తాను ఇక్కడ, ఒక మడత పెట్టేసుకుంది గురించి ఇది వదిలేసాను అనమాట. ఇక్కడ ఉంది కదా 1/2 ఇంచు టై ఇక్కడ వరకు ఉంది. మనకి ఇక్కడ క్లాత్ పడుతుంది. యాడ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఉన్నదన్నట్టు ఇలా తీసేసుకొని ఈ 2 ఇదంతా చూడండి, ఇది 1.5 ఇంచులు ఉంది. ఇంకొక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 2 ఇంచులు ఇక్కడికి మొక్క ఇలా పడుతుంది అన్నమాట. ఇలా నొక్కి పెట్టి రౌండ్ అనేది ఇది వచ్చేసరి రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న 1.5 స్ట్రైట్ చూసుకోవాలి కదా. 1.5 స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇది లాగా మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసి మళ్ళీ కట్ చేసాం.
ఇదొక కట్ పెట్టేసుకోవాలి. అలాగే ఇది సెపరేట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పీస్ తగ్గింది కదా, అదే పీస్ ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇలా కట్ చేసేసుకుని స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు తక్కువ వచ్చిన క్లాత్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది. బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసాం కదా, ఇది స్ట్రైట్ లైన్స్ ఉంటుంది కదా, పొడవు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదండి, తిరగేసి వస్తుంది, కానీ ఇలా తిప్పుకొని వేసుకోవాలన్నమాట. మనం డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి, ఇలా రావాలన్నమాట బ్యాక్కి. ఇందాక ఇలాగా తిరగబడింది కదా ఎలిఫెంట్, అలా చేయకూడదు. కటింగ్ చేసినప్పుడు కూడా డిజైన్ వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా రావాలి. ఇలా ఇలా అలాగే ఫ్రంట్ కూడా పెట్టేసుకుందాం. ఇది ఇక్కడ కొంచెం తగ్గింది కాబట్టి ఇది కొంచెం కిందకి దించుకుందాం. ఇలా చూసారు కదా, ఈ విధంగా సరిపోయింది మనకి. ఇది బ్యాక్ మాత్రం మనకి ఓపెన్ ఉండకూడదు. చూస్తారండి కటింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోయింది. నెక్ కానీ జీరో నెక్ అన్నా కాలర్ నెక్ అన్నా అవుతుందండి. కాలర్ ఉండదు జీరో నెక్కి. ఆ జీరో నెక్కే మనం కాలర్ వేస్తాం అనమాట. పైకి ఉంటుంది నెక్, అది ఓకేనండి. ఇంతవరకు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు పంజాబ్ డ్రెస్ ఉందనుకంటే అది బాగా సెట్ అయింది మీకు పై వరకు, బాడీ వరకు. అది దాన్ని బట్టి బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కటింగ్ చూస్తారు కదా, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా. మనకి దాన్ని మీరు ఆదిగా తీసుకొని మీ బ్లౌజ్ మీరు ఆ విధంగా కుట్టుకోవచ్చు. ఏదైనా పంజాబ్ డ్రెస్ ఉన్నప్పుడు మీకు బాగా సెట్ అయినప్పుడు మీరు ఈ విధంగా కుట్టుకుంటారని నేను ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇదంతా బాగా సెట్ అవుతుందంటే అంత బాగా సెట్ అవుతుంది. నేను బ్లౌజ్ చూసి కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనండి. చూసారు కదండి, వీడియో లైక్ చేయండి, హైప్ చేయండి. నేను కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. బాయ్.